Good afternoon, one and all. So, in this session, we are going to start servlets in web application. So, previous classes, we have JDBC program Derby database. So, from this session, we are going to start about servlets. So, what are servlets? So, generally, we Java web applications or web application design we are going to use both servlets and JSP. So, servlets use JSP use web applications. So apart from the regular theory part of the servlet, I will straight away go to the first program of the servlet. So servlet lo basic program asma ela run cheyali web.xml ante clear ga check cheddam, right? So I quickly open my NetBeans. So this is my first servlet program. General ga manam servlet తీసుకున్నప్పుడు ఆటోమేటికల్ గా ఈ ప్యాకేజెస్ అన్ని కూడా NetBeans మనకి డిప్లాయ్ చేసి ఇచ్చేస్తుంది. సో పబ్లిక్ క్లాస్ ఫస్ట్ సర్వ్లెట్ ఎక్స్టెండ్స్ HTTP సర్వ్లెట్. జనరల్ గా మనకి సర్వ్లెట్ సంబంధించిన మెథడ్స్ మొత్తం మనకి 3 ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే ఇనిట్ మెథడ్, సర్వీస్ మెథడ్ ఆర్ డూ గెట్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ డెస్ట్రాయ్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఉంటాయి. సో లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్ కనుక మనం తీసుకుంటే 3 మెథడ్స్ మనం చూపిస్తాం. ఇనిట్ మెథడ్ దట్ ఈస్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ది సర్వ్లెట్, నెక్స్ట్ సర్వీస్ మెథడ్ ఆర్ ఎల్స్ డూ గెట్ మెథడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను ఇక్కడ HTTP సర్వ్లెట్ని ఎక్స్టెండ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ డూ గెట్ మెథడ్ని తీసుకున్నా. అండ్ లాస్ట్లో డెస్ట్రాయ్ మెథడ్ తీసుకున్నా. ఐ మీన్ సర్వ్లెట్ డెస్ట్రాయ్ అవటం అనమాట. సో ఫస్ట్ జనరల్గా మనం సర్వ్లెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు అవర్ సర్వ్లెట్ క్లాస్ మస్ట్ ఎక్స్టెండ్ ఐదర్ HTTP సర్వ్లెట్ ఆర్ జనరిక్ సర్వ్లెట్ని కానీ HTTP సర్వ్లెట్ని కానీ ఎక్స్టెండ్ చేయాలి. ఒకవేళ మన క్లాస్ HTTP సర్వ్లెట్ కనుక ఎక్స్టెండ్ చేస్తే దెన్ సర్వీస్ మెథడ్లో ఆర్ డూ గెట్ మెథడ్లో వీఆర్ గోయింగ్ టు రైట్ HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదే నేను పైన కనుక జనరిక్ సర్వ్లెట్ కనుక వాడితే నేను ఇక్కడ సర్వీస్ మెథడ్ వాడతాను. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాంలో నేను HTTP సర్వ్లెట్ ఎక్స్టెండ్ చేశాను కాబట్టి డూ గెట్ మెథడ్ తీసుకున్నా. సో ఫస్ట్ ఇనీషియల్గా నేను ఒక స్ట్రింగ్ మెసేజ్ తీసుకున్నా. ప్రైవేట్ స్ట్రింగ్ మెసేజ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. పబ్లిక్ వాయిడ్ ఇనిట్. సో ఇనీషియలైజేషన్ ఆఫ్ సర్వ్లెట్లో ఒక చిన్న మెసేజ్ లాగా నేను టైప్ చేసుకున్నా. ఇనిట్ మెథడ్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు డూ గెట్ మెథడ్ దగ్గరికి వచ్చాను. డూ గెట్ మెథడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ కంటెంట్ టైప్ ఏమో text/html అని చెప్పి తీసుకున్నాను. ప్రింట్ రైటర్ అవుట్. ప్రింట్ రైటర్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దట్ విల్ డిస్ప్లే ద అవుట్పుట్ ఇన్ ద సర్వ్లెట్. జనరల్గా మనం కోర్ జావాలో system.out.println ఎలాగైతే ఇస్తామో సర్వ్లెట్లో మనకు అవుట్పుట్ కనిపించాలి అంటే ప్రింట్ రైటర్ అనే ప్రీడిఫైన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక నేను తీసుకున్న ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి అవుట్. దానిలో మనం ఏం పారామీటర్ పాస్ చేస్తామంటే response.getWriter అంటే పైన మనం ఏదైతే HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్తో getWriter మెథడ్ని కాల్ చేయాలి. కాల్ చేసి పైన మనం ఏదైతే ఇనీషియలైజేషన్ ఆఫ్ సర్వ్లెట్లో మెసేజ్ తీసుకున్నామో ఆ మెసేజ్ నేను ఇక్కడ యాడ్ చేశాను యూజింగ్ HTML ట్యాగ్స్. అయిపోయిన తర్వాత నేను డూ గెట్ మెథడ్ని క్లోజ్ చేసి డెస్ట్రాయ్ మెథడ్ని క్లోజ్ చేశాను. ఇది జనరల్గా సర్వ్లెట్లో మనం రాసే ప్రోగ్రామ్. ఇప్పుడు ఒకవేళ నేను ఒక న్యూ సర్వ్లెట్ తీసుకున్నాను అనుకోండి, నా ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని సర్వ్లెట్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ క్లాస్ నేమ్ అడుగుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద క్లాస్ నేమ్ యాజ్ సెకండ్ సర్వ్లెట్. సో ఫర్ యువర్ డెమాన్స్ట్రేషన్ సో సెకండ్ సర్వ్లెట్ అన్నా. నెక్స్ట్ పేజ్కి వెళ్ళా. ఇక్కడ డెఫినెట్గా మనం ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేయాలి. యాడ్ ద ఇన్ఫర్మేషన్ టు డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ దట్ ఈస్ web.xml. జనరల్గా మనం సర్వ్లెట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాము అంటే సర్వ్లెట్కి సంబంధించిన క్లాస్ నేము URL ప్యాటర్న్స్ మనం web.xmlలో మెన్షన్ చేయాలి. NetBeans మనం ఈ చెక్ బాక్స్ కనుక సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సర్వ్లెట్ నేమ్ URL ప్యాటర్న్స్ యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం వన్స్ ఫినిష్ అని సెలెక్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఒక న్యూ సర్వ్లెట్ ప్రోగ్రామ్ అనేది మన దానిలో క్రియేట్ అవుతుంది విత్ డిఫాల్ట్ ప్యాకేజెస్. సో NetBeans డిఫాల్ట్గా మనకి ప్యాకేజెస్ అన్ని ఇస్తుంది. మనం ఏ విధమైన ప్యాకేజెస్ టైప్ చేయక్కర్లేదు. రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని ఎడిట్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు ఈ సర్వ్లెట్ క్లాస్ని క్లోజ్ చేస్తున్నాను. ఇందాక నేను మీకు చెప్పిన web.xml ఎక్కడ ఉంటుందో నేను మీకు చూపిస్తాను. సో WebINFలో ఇక్కడ మనకి web.xml ఫైల్ ఉంటుంది. మనం తీసుకున్న సర్వ్లెట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మన వెబ్ అప్లికేషన్ వెబ్ ప్రాజెక్ట్లో ఎన్ని సర్వ్లెట్స్ అయితే తీసుకున్నామో అన్ని సర్వ్లెట్కి కూడా సర్వ్లెట్ ట్యాగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉండాలి. దానిలో సర్వ్లెట్ నేమ్ సర్వ్లెట్ క్లాస్ ఉండాలి. అలాగే సర్వ్లెట్ మ్యాపింగ్ కూడా ఉండాలి. సో web.xml డిఫాల్ట్గా రాసుకోవాలి అంటే మనం సర్వ్లెట్ని సెలెక్ట్ చేసేటప్పుడే యాడ్ ద ఇన్ఫర్మేషన్ టు డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ అనే చెక్ బాక్స్ని మనం సెలెక్ట్ చేయాలి. వన్స్ సర్వ్లెట్ రాయటం మొత్తం అయిపోయిన తర్వాత చెక్ వెదర్ ద సర్వర్ ఈస్ యాడెడ్ ఆర్ నాట్. సో టూల్స్లోకి వెళ్ళి సర్వర్స్లోకి వెళ్ళి సర్వర్ ఒకసారి యాడ్ అయిందో చెక్ చేయండి. సో నాది ఇక్కడ అపాచీ టామ్కాట్ సర్వర్ పర్ఫెక్ట్గా యాడ్ అయింది. సో నేను క్లోజ్ చేస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ అన్ ఆప్షన్ కాల్ రన్ ఫైల్. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఓకే. వన్స్ నేను ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వ్లెట్ ఈజ్ లైక్ దిస్. సో localhost:8082 ప్రాజెక్ట్ నేమ్ అండ్ సర్వ్లెట్ నేమ్. సో హలో, దిస్ ఈస్ డాక్టర్ రామ్ పవన్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ సర్వ్లెట్స్. సో ఈ విధంగా మనం ఒక బేసిక్ సర్వ్లెట్ ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు.
ప్రొవైడెడ్ మనకి పర్ఫెక్ట్గా సర్వర్ని మన ప్రాజెక్ట్కి అసైన్ అయ్యి ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ పోర్ట్ నెంబర్స్ కూడా పర్ఫెక్ట్గా కనుక ఉంటే మనకు అవుట్పుట్ క్లియర్గా వస్తుంది. ఇక్కడ మన అవుట్పుట్ కనుక వెరిఫై చేస్తే బిల్డ్ సక్సెస్ఫుల్ అనే అవుట్పుట్ అని మనకి చూపిస్తుంది. ఇక్కడ అంటే మన ప్రాజెక్ట్లో ఏ విధమైన ఎర్రర్స్ లేవని అర్థం. సో లోకల్ హోస్ట్ సంబంధించిన పోర్ట్ నెంబర్ ఇది, దీన్ని మనం కాపీ చేసుకుని రన్ చేసుకున్నా మనకు అవుట్పుట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అబౌట్ సర్వ్లెట్. థ్యాంక్ యూ.